శ్లోకాల్లో నుంచి అతి ముఖ్యమైన మనిషిగా మారి మాధవుడుగా ఎదగడానికి ఏ శ్లోకాలు కావాలో ఇచ్చి చక్కటి 5వ తరగతి చదువుకున్న పల్లెటూరు అమ్మాయికి అర్థమయ్యే రీతిలో అచ్చ తెలుగులో వివరించి ఇచ్చిండు తెలంగాణ భాషలో. మరి సంస్కృతంలో ఉన్నదాన్ని అచ్చ తెలుగులో ఇచ్చింది దేని కొరకు అంటే ఈ పిరమిడ్ మాస్టరు ఈ యొక్క ప్రపంచానికి వెన్నుముకగా కావాలి, ఆత్మజ్ఞానంలో వెలగాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు. మరి ఎందుకు భగవద్గీత అంటే మన దుఃఖాన్ని హరించే ఒకే ఒక గ్రంథమే భగవద్గీత కాబట్టి. మరి చూడండి, సారు రోజు మనం శ్లోకాలు వేసుకుంటూ ఉంటున్నాం, అలాగే సార్ స్పీచ్ వింటున్నాం. అసలు సార్ స్పీచ్ ఎంత మంచి ప్లానో ఇది, వీళ్ళ భాగ్యనగర్ వాళ్ళ ప్లాను. మరి మెడిటేషన్ ప్రోగ్రామ్ అంటే కడతాల్లో ఉంటే మెడిటేషన్ అయిపోయిందంటే సార్ ఏం మాట్లాడతాడో, ఏ జ్ఞానము, ఏ స్పీచ్ ఇస్తాడో అని ఆతృతతో మనము ఎదురు చూసే వాళ్ళం ఎప్పుడు సార్ ఉన్నప్పుడు. శరీరపరంగా లేకపోయినా కూడా మరి వాళ్ళ స్పీచ్ని అందించి ఈరోజు స్వయంగా తనే ఇక్కడ స్పీచ్ ఇచ్చినట్టుగా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు స్పీచ్ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనకి అదే ఒక స్పీచ్ నేను విన్నానండి. ఇంకొకటి